హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు మంచి రెసిపీ అండి. హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా మనకి పూరీ కర్రీ ఎలా తయారు చేస్తే టేస్టీగా ఉంటుందో మన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేనైతే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఆ 1 కప్పు గోధుమ పిండి ఈ విధంగా తీసుకోవాలి, ఈ సైజులో. మీకు కావాలి అనుకుంటే 2 కప్స్ లేదా 3 కప్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ మనం సాల్ట్ ఒకటే వేసుకోవాలండి. 1 కప్పు పిండికి సరిపడా, రుచికి సరిపడా మనము చిటికెడంతా ఉప్పు వేసి చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. అలాగే తగినన్ని వాటర్ వేసుకుంటూ మనము ఈ 1 కప్పు గోధుమ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం పొడి ఉండేలా చూసుకోవాలి. మరి లూజుగా అయితే పిండి అనేది, పూరి అనేది ఎక్కువ నూనె మింగేస్తుందండి. అందుకే ఒక్కొక్క చుక్క చేతిలో వేసుకుంటూ చక్కగా పిండి ఇలా కలుపుకోవాలండి. మనకి ఎలాంటి కుకింగ్ సాల్ట్ వేయకుండా, ఆయిల్ వేయకుండా సింపుల్గా ఉప్పు నీళ్ళు వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపిన తర్వాత చూడండి, మనకి లూజు లేకుండా ఇలా ఈ సైజులో కలుపుకోవాలండి. పిండి అనేది, పిండి ముద్ద లూజు అయితే పూరి అనేది పర్ఫెక్ట్గా రాదు. ఒకే ఒక చుక్క ఆయిల్ అండి. చక్కగా పిండి కలిపిన తర్వాత మనము గట్టిగా చేయితో ఎక్కువ ప్రెస్ చేసి ఇలా స్పాంజ్లా వచ్చేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలపడం మూలంగా పూరి అనేది మంచిగా మెత్తగా స్పాంజ్గా వచ్చేస్తుంది. అలాగే మనకి పూరి కర్రీ తయారు చేసేలోపు ఇది కాస్త పక్కకు పెట్టేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ ఒక చిన్న చెంచాతో వేసేసుకోండి. అలాగే 1/2 స్పూను ఆవాలు, అలాగే మనకి 1/2 స్పూను జీలకర్ర అండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇలా పప్పు దినుసులండి, కొంచెం మినపప్పు, అలాగే శనగపప్పు. ఈ 4 వేసిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేయండి. ఈ ఎండుమిరపకాయలు వేయడం మూలంగా టేస్ట్ బాగుంటుందండి. ఇది కాస్త వేపిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన గ్రీన్ చిల్లీ అండి, నేను ఓన్లీ 3 తీసుకున్నాను. 3 అయితే మనకి సరిపోతాయండి. 1 రెబ్బ కరివేపాకు తీసుకున్నాను. అలాగే చక్కగా కలిపి వేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే 1 మిర్చి ఎక్కువ వేసుకోండి. ఈ 3 పచ్చిమిర్చిని పొడుగులో చీరి వేసుకోవాలి. ఎందుకంటే మనము మిర్చి పౌడర్ వేయకూడదండి, ఓన్లీ ఈ మిర్చితోనే చేసుకోవాలి, గ్రీన్ మిర్చితోనే. 1 ఆలు అండి, సన్నగా తరిగిన ఆలు ముక్కలు వేసేసుకున్న తర్వాత 1 ఉల్లిపాయ కూడా సన్నగా పొడుగులోనే చీరేసుకోండి. పూరీ కర్రీ అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, తింటుంటే కూడా టేస్టీగా ఉంటుంది. మనకి ఉల్లిపాయ ముక్కలు, ఆలు ముక్కలు వేసిన తర్వాత ఒకే ఒక పెద్దపాటి టమాటో బాగా పండింది తీసుకొని పొడుగులో ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి టమాటో వేయడం మూలంగా కాస్త పులుపుగా, తింటుంటే నోటికి రుచిగా ఉంటుంది పూరీ కర్రీ అనేది. కొంచెం మనము ఇలా 4 వెల్లుల్లి పొట్టు తీసి దంచి వేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త గరికులుగా దంచేసి వేసుకొని చిన్న మంట పైన చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూడండి, ఎక్కువ నూనె లేకుండా, మరి ఎక్కువ వెజిటేబుల్ అనేది వేసుకోకుండా ఓన్లీ ఆలు, ఉల్లిపాయ వేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్, చిటికెడంత పసుపు వేసుకొని చక్కగా ఓసారి ఇలా కలుపుకోవాలండి. మనకి మిర్చి పౌడర్ వేయొద్దు, స్పైసీగా కావాలంటే మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ 2 మిర్చీలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా అయిన తర్వాత చక్కగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఒక చిన్న చెంబడు తప్పలెడు వాటర్ అనేది వేసుకోండి. వాటర్ ఒక తప్పలెడు వేస్తే బాగుంటుందండి. ఓసారి ఉప్పు ఉందా లేదని టేస్ట్ చూసుకొని మూత 2 నిమిషాల పాటు బాగా మరిగే వరకు పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్ల శనగపిండి అండి. శనగపిండిని మనము ఒక పెద్ద కప్పులోకి తీసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా ఫస్ట్ కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసేసుకొని చక్కగా మనము స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసి ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా జారుగా స్పూన్లోకి వెళ్ళి కలుపుకొని బాగా మరుగుతుంది కదా, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఆలు ముక్కలు చక్కగా బాయిల్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం కలిపి పెట్టిన శనగపిండి మిశ్రయాన్ని, లిక్విడ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. ఓన్లీ చిన్న మంట పైన చేయండి, అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మంట మాత్రం పెద్దగా పెడితే ఫ్రెండ్స్ గడ్డ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పూరీ కర్రీ ఎప్పుడైనా లూజుగా చేసుకోండి, అప్పుడు హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా, నోటికి కమ్మగా ఉంటుంది. 4 పూరీలు తినంటే ఈజీగా 7-8 తినేస్తామండి, అంత టేస్ట్ ఉంటుంది. మరి సింపుల్గా ఈ విధంగా చేసుకున్న తర్వాత అది కాస్త కట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి.
15 నిమిషాలు అయిన తర్వాత ఈ పూరి పిండి చూడండి చక్కగా మనకి ఉండ చుడితే ఈ విధంగా మెత్తగా రావాలి, చేతికి అతుక్కోకుండా, ఎలాంటి ఆయిల్ చుక్క పెట్టుకోకుండా మనకి ఇలా ఉండలు చుట్టుకొని పక్కకు కావాల్సినవన్నీ పెట్టేసుకోవాలి. పొడిపిండి ఒక గిన్నెలో తీసి పక్కకు పెట్టుకొని పూరీ సైజు అనేది చాలా చిన్నగా ఉండాలండి. మరీ పల్సగా కాకుండా మరీ మందంగా కాకుండా చక్కగా రౌండ్గా ఈ విధంగా చేసేసుకోండి. పెద్ద పెద్దగా చేసి టిఫిన్ మూతలతో కట్ చేయడం కాకుండా చిన్నగా మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా పూరీ అనేది ఇలా చేసుకోండి. పూరీ సైజు చిన్నగా ఉంటేనే పూరీ పర్ఫెక్ట్గా పొంగుతుంది, ఇలా స్పాంజ్ లాగా వస్తుంటుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఎన్ని చేసినా రిస్క్ రాకుండా హోటల్ స్టైల్లో ప్రతి పూరి పొంగాలంటే నా స్టైల్లో ఈ విధంగా చేసేయండి ఫ్రెండ్స్. మరి ఇలా చూడండి కొంచెం కొంచెం పొడిపిండి చల్లుకుంటా చక్కగా పూరీ సైజు తగ్గించుకొని ఈ విధంగా చేసుకొని పక్కకి మనం ముందే స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసుకొని బాగా నూనె మరిగిందా లేదా అనేది అప్పుడు చూసుకున్న తర్వాత ఒక్కొక్క పూరిని ఈ విధంగా వేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అండి. మరి ఇలా స్పాంజ్ లాగా పొంగుతుంది. చేసిన ప్రతి పూరి పొంగాలంటే నా స్టైల్లో తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నచ్చిందంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా నేను మాత్రం ఒక్కొక్క పూరి ఈ విధంగా కాల్చుకుంటున్నానండి. మనకి తక్కువ ఆయిల్ ఉన్నా పర్వాలేదండి, పిల్లలకి కావాలనుకున్నప్పుడు ఎమ్మటే చేయొచ్చు. మనం బ్రేక్ఫాస్ట్ అయినా ఈ విధంగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు నలుగురు చుట్టాలు వచ్చినా ఈ విధంగా మనకి స్పెషల్గా ఈ విధంగా చేసుకుంటే బలం మెచ్చుకుంటారు, కడుపు నిండా తినేస్తారు. ఇలా చూస్తున్నారు కదా ఒక్కొక్క పూరి పొంగుతూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. మరి ఎలాంటి సోడా లేకుండా ఈనో లేకుండా చక్కగా ఒక్కొక్క పూరి పొంగాలంటే మిస్ అవ్వకుండా చూస్తున్నారు కదా నా స్టైల్లో మాత్రమే ట్రై చేయండి ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ కంటే మనం చేసుకుని తినేది బాగుంటుంది. ఇలా చూడండి మనకి కావాల్సిన పూరీలు చేసుకొని పూరీ కర్రీ వేసుకొని ఒక్కొక్క పూరీ తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.